జీవం ఉన్నా లేకున్నా మనం చేసే మంచి పనులు సజీవంగా ఉంటాయి. స్వార్థం పెనవేసుకున్న నేటి రోజుల్లో మంచోడు అనిపించుకోవాలంటే పెట్టి పుట్టాలి. అటువంటి మనుషుల్లో జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడి సత్తిపండు ఒకరు. మంగళవారం ఆయన జయంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అమ్మ ప్రేమ ఆదరణ అనాథ ఆశ్రమం నందు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సత్తిపండు సతీమణి వరలక్ష్మి, ఆమె కుమారుడు శ్రీనివాస్ దంపతులు కలిసి అన్నదానం చేశారు. చిట్టిబైన రామలింగేశ్వరరావు, కాసిం, బత్తిన శ్రీనివాస్, కొండారాము అలియాస్ శెట్టి, సిరిబత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లాడ సత్తిపండు వర్ధంతి జయంతులను ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించడంపై అమ్మ ప్రేమ ఆదరణ ఆశ్రమం నిర్వాహకురాలు రోజారాణి హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడా తమ ఆశ్రమానికి వంట సామాగ్రి, మంచాలు అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. మా మనసులోనే కాకుండా ప్రజల గుండెల్లో సైతం ఆయన ఎల్లప్పుడూ చిరస్మరణీయుడుగానే నిలిచి ఉంటారని, భవిష్యత్తులో ఆయన పేరు మీద మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సత్తిపండు తనయుడు తల్లాడ శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు చిట్టిబైన రామలింగేశ్వరరావు తదితరులు తెలిపారు. మా నాన్నగారు అయినటువంటి స్వర్గశ్రీ తల్లాడ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈ రోజు అమ్మ అనాథ శరణాలయంలో పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటాం. కార్యక్రమానికి సంబంధించి మా అక్క గీత, అలాగే పెద్ద అక్క శశికళ, మా అన్నయ్య దిలీపన్నయ్య, మేము నలుగురం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తుంటాం. అలాగే పోయిన డిసెంబర్ లో 19వ తారీఖున చాలా మందికి మిషన్లు కూడా అందించారు మా సోదగాని గీత, మా చిన్నక్క. ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జంగారెడ్డిగూడెం ప్రాంత బలహీన వర్గాల నాయకుడిగా పేరు పొందిన స్వర్గీయ శ్రీ తల్లాడి సత్తిపండు గారి జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు గీత గారు, అలాగే శశికళ గారు, దిలీప్, శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఒక ఆయన జ్ఞాపకార్థం వారి సంతృప్తి మేరకి సేవా కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ అనాథ శరణాలయం నుంచి వచ్చి వీళ్ళందరూ కూడా ఈ రోజున భోజనాలు వడ్డించి వారిని వాళ్ళ తండ్రి గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞత అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన పేరు మీద ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో, సేవాభావాలు, బలహీన వర్గాల సంక్షేమం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా వీరు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గీతమ్మ గారు కుటుంబాలకి ఉపాధి కల్పించే పథకాలు ఏదైతే ఉన్నాయో వారి సొంత నిధులతో కుటుంబ మిషన్లకు పంపిణీ, అలాగే ఉపాధి కల్పించే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారి కుటుంబాలకి దిశానిర్దేశంగా ఉండి ఉపయోగపడుతున్న కారణం చేత వారిని ఈ జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజల తరపున అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.